విశాఖపట్నంలో గూగుల్ 1.30 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టుకు మార్చిలో శంకుస్థాపన జరగనుంది. అమెరికా బయట గూగుల్ పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇదే. శంకుస్థాపన కార్యక్రమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా వస్తున్నారు. డేటా సెంటర్ విషయమై గూగుల్ నుంచి ప్రతిపాదన రాగానే మంత్రి లోకేష్ అమెరికాకు వెళ్లి ఆ సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడారు. డేటా సెంటర్ ఇండియాలో పెట్టడానికి ఉన్న సమస్యలను వారు లోకేష్ కు చెప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మద్దతు తెచ్చారు. దీంతో గూగుల్ వైజాగ్ లో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. గూగుల్ పెట్టుబడి ప్రకటించగానే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చలు తీవ్రంగా జరిగాయి. ఏపీపై తీవ్ర స్థాయిలో అక్కడి రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. కర్ణాటక, ఏపీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మంచి రాయితీల వల్లే వైజాగ్ ను ఎంచుకున్నామని సుందర్ పిచాయ్ స్వయంగా చెప్పారు. డేటా సెంటర్ కు కావలసిన భూములను ప్రభుత్వం సమీకరించింది. ఎకరాకు 50 లక్షలు, అభివృద్ధి చేసిన భూమిలో 20 సెంట్లు, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పడంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. దీనిని అడ్డుకోవడానికి జగన్ కోర్టులో పిటిషన్ వేసినా కోర్టు దాన్ని తిరస్కరించింది.